దేశంలో 82% మంది ప్రజలు మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటున్నారని బీజేపీ పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్ పార్లమెంటు క్లస్టర్ ఇన్ఛార్జి మార్తినేని ధర్మారావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎడునుతుల నిషిద్ధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేయగా వరంగల్ పార్లమెంటు క్లస్టర్ ఇన్ఛార్జి మార్తినేని ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ దేశంలో మోదీ ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందని ప్రజలు కోరుకుంటున్నారని, వచ్చే వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ 2 లక్షల మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 10 years of government 10 సంవత్సరాల యొక్క పనితనాన్ని ఆలోచన చేసి మళ్ళీ 2024 మార్చి ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో భారీగా గతంలో 303 స్థానాలను ఈ దేశంలోని పేద వర్గాలు, ముఖ్యంగా పేద వర్గాలు ఇచ్చినట్టు తీర్పు ఆధారంగా ప్రభుత్వం యొక్క పటిష్టమైనటువంటి రాజ్యాంగ విధానాలు, విదేశాంగ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశంలోని 82% మంది పేద వర్గాలు, 82% ఆఫ్ ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మళ్ళీ మోడీ గారు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మళ్ళీ మోడీ గారు వస్తేనే దేశానికి రక్షణ, మోడీ గారు వస్తేనే పేదలకు ఒక అండ, ఒక ధైర్యం, ఒక మానసిక ఉత్సాహత. కాబట్టి రావాలని కోరుకున్న దాంట్లో 82% మంది పేద వర్గాలు దేశంలోని కోరుకుంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి ఉప ఎన్నికలలో 92%, 92% భారతీయ జనతా పార్టీ గెలిచింది. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ప్రతి ఉప ఎన్నికల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ విజయం 92%కి వచ్చింది. దీనివల్ల పేదవాడు ఉదయం 7 గంటల ముందే క్యూ కడుతుంటాడు. పోలింగ్ స్టేషన్స్ ముందట ఉదయం 7 గంటలకు ఎవరు నిలబడతారంటే పేదవాళ్ళు నిలబడతారు, పెద్దవాళ్ళు నిలబడరు. కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని కార్లలో వచ్చిన రారు. వాళ్ళంతా కూడా లంచ్ చేసి నిద్రపోయి లేచి వచ్చి మధ్యాహ్నం 3 గంటల ఓటింగ్కి వస్తుంటారు. పేదవాడే 7 గంటల క్యూ కడుతుంటాడు. 7 గంటల క్యూ ఉంటుంది, 100 మంది నిలబడతారు. సో వాళ్ళు ఇచ్చే ప్రతి ఓటు బీజేపీకి వస్తున్నది. అలాగే చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి లేఖ రాయడానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నెం యుగేందర్, జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాదరావు, నియోజకవర్గ అధ్యక్షులు మోరే రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు 6 కూడా వెంబడే తీరుస్తాము. ప్రతి అర్హులకందరికీ కూడా 100 రోజుల లోపలనే ఈ హామీలన్నీ కూడా ఇస్తాం. 100 రోజుల లోపల ఖచ్చితంగా అన్నీ కూడా గడప గడపకు చేరుస్తామని చెప్పి ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ కేవలం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్ష హోదానే పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు గెలిచినామని అనుకుంటలేరు. ఇంకా ప్రజలు న్యాయం చేయాలని వాళ్ళు గెలిపించినా ఇంకా వాళ్ళు ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అందరినీ కూడా మళ్ళీ మేడిగడ్డ ప్రాజెక్టుకి విహారయాత్రకు తీసుకొని వస్తున్నాడు. ఎందుకోసం తీసుకొస్తున్నాడో ఎవరికి అర్థమవుతలేదు. మాకైతే అర్థమవుతలేదు, బీజేపీకిను సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే మేడిగడ్డలో ప్రాబ్లం ఏర్పడింది అని తెలిసినప్పుడే ఆల్రెడీ రాహుల్ గాంధీని వాళ్ళు ఎలక్షన్ల కంటే ముందే తీసుకొని వచ్చిరు. రాహుల్ గాంధీ వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మేడిగడ్డకు వచ్చిండు. ఆ రోజు చూసిర్రు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇందులో ఎంత పెద్ద కుంభకోణం చేసింది. ఆ రోజు అంతా కూడా మీడియాలో మాట్లాడిండ్రు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని చూపించే ఎలక్షన్లలో గెలిచిరు. ఈరోజు తెలంగాణలో చిన్న పిల్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పండు ముసలి వరకు ఎవరిని అడిగినా, చదువు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు చదువు రాని వాళ్ళ వరకు, మేధావుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రైతుల వరకు ప్రతి ఒక్కరిని ఎవరు అడిగినా కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. ఇది వాస్తవం.